At Sun, our priority is to support students' dreams and hobbies. తనతో ఒక భారీ సక్సెస్ఫుల్ సినిమా తీయటం కదా అఖిల్తో. కాబట్టి అది సాధించటం కోసం ఒక అడుగు వెనక్కి వేసిన 26 రిలీజ్ అవ్వాల్సిన లెనిన్ వాయిదా పడింది. అంటే వీళ్ళు ఇప్పుడు నాగార్జున గారు చేసినటువంటి ట్వీట్ యాంగిల్లో చూస్తే సినిమాకి ఉపయోగకరం కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇంతకీ నేను డైలాగ్ లెటర్ చెప్పినాను. ఎన్టీఆర్ అంత గొప్ప కాకపోయినా నువ్వు బాగానే చెప్పినావులే. రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే మీరు మాకు టైం ఇవ్వలేదు, మేము అడిగినప్పటికీ. నాకు తెలిసి వాయిదా వేసుకోవటం బెటర్ అనేది. అంటే వాయిదా టీం బహుశా సినిమాని వాళ్ళు బెటర్మెంట్ చేయటం కోసం తీసుకున్నప్పటికీ ఇది కన్ఫర్మ్ అయిపోతే వీళ్ళకి డేటు ప్రొడ్యూసర్లకి జూలై 10 వస్తున్నాం మనం అనేది బలంగా నమ్మకం వచ్చేస్తే. భరద్వాజ్ గారు మన జూన్ 26 రిలీజ్ అవ్వాల్సిన లెనిన్ అవును వాయిదా పడింది. జూలై 10కి వెళ్ళిపోయింది. జూలై 10కి అంటే మురళీ కిషోర్ అబ్బూర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అన్నపూర్ణ వాళ్ళు అలాగే నాగవంశీ గారు కలిసి చేస్తున్నటువంటి వెంచరు. అదే ఇక్కడ క్యూరియాసిటీ అంశం ఏంటంటే వాయిదా వల్ల ప్లస్సా మైనసా అనేది మాట్లాడుతున్నారు ఎక్కువ. అంటే వీళ్ళు ఇప్పుడు నాగార్జున గారు చేసినటువంటి ట్వీట్ యాంగిల్లో చూస్తే సినిమాకి ఉపయోగకరం కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే ఫ్యాన్స్లో ఇదేంటి వాయిదా పట్టడం అనే అభిప్రాయం ఉంటే ఉండవచ్చు, కానీ టీం వచ్చి ఇంకొంచెం టైం కావాలి అని అడిగినప్పుడు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అయి తీరాలి, మనం మాట ఇచ్చాం కాబట్టి అని పెడితే రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే మీరు మాకు టైం ఇవ్వలేదు, మేము అడిగినప్పటికీ అనే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వచ్చి అడిగారు, నన్ను అడిగినప్పుడు నేను ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు, అందుకని నేను టైం ఇచ్చేశాను. అంటే అవకాశం ఇవ్వదలుచుకోలేదు అంటే రేపు పొద్దున బ్లేమ్ చేసే అవకాశం. అదే అందుకని మా మీదకి బ్లేమ్ రాకుండా వాళ్ళు అడిగిన టైం ఇచ్చాను, నేను తీసుకోండి ఏది కన్వీనియంట్ టైం అనేది అడిగాను. అంటే వాళ్ళు బహుశా నేను అనుకోవటం జనం ముందుకు సినిమా పెడుతోంది కాబట్టి ఆ ట్రిమ్మింగ్కి సంబంధించి ఎంత క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలి, ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకురావాలి ఈ సినిమాకని బలంగా అనుకుంటున్నారు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంతకంటే ఇంత కేర్ తీసుకుని సినిమా రిలీజ్ చేస్తే గ్యారంటీగా హిట్ కొట్టాలి అనేది ప్రోగ్రామ్. ఇది 15వ తారీఖు 26 రిలీజ్ అనుకుంటే 10 రోజులే, పబ్లిసిటీ కూడా లేదు ఇప్పుడు వరకు అసలు కనీసం. అవును, నాకు తెలిసి వాయిదా వేసుకోవటం బెటర్ అనేది. అంటే వాయిదా టీం బహుశా సినిమాని వాళ్ళు బెటర్మెంట్ చేయటం కోసం తీసుకున్నప్పటికీ ఇది కన్ఫర్మ్ అయిపోతే వీళ్ళకి డేటు ప్రొడ్యూసర్లకి జూలై 10 వస్తున్నాం మనం అనేది బలంగా నమ్మకం వచ్చేస్తే, ఆ నమ్మకం టీం ఇస్తే ఆ తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి ప్రమోషన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఓకే, వాళ్ళు ఎలాగూ లోకల్ మార్కెట్ సినిమానే అది. కాబట్టి కొంచెం విగరస్గా గనక ప్రయత్నం చేస్తే థియేటర్కి జనాలు మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కృషి ఫలించి ఒక పాజిటివ్ డైలాగ్ కనుక ఆడియన్స్తో మాట్లాడిస్తే జనం ఆ సినిమాకి రష్ అయ్యేటువంటి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. అవును, రూటెడ్ అండ్ అఖిల్ గెటప్ కనుక అన్ని గెటప్లు ఇవన్నీ కొంత సినిమా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, దాంతో పాటు ఒక రకమైన ఘర్షణ కూడా బాగానే ఉంది సినిమాలో. అంటే విలన్తో ఉండే కాన్ఫ్లిక్టు, ఆ కాంట్రడక్షన్స్ అవన్నీ బాగానే రూటెడ్గా వర్కౌట్ చేసినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు ఇప్పటివరకు బయటకు పంపు చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాల్ని డిసప్పాయింట్ చేయాల. కనుక ఆ మేరకు మనకి సినిమా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ పాజిటివ్ ఒపీనియన్ థియేటర్ నుంచి కూడా క్రియేట్ అయిపోతే సినిమా పాస్ అయిపోతుంది. ఒక పెద్ద విజయం కోసం చూస్తున్నారు. ఆయన ట్వీట్లో కూడా చివరి వాక్యం అదే, అసలు మనందరి లక్ష్యము తనతో ఒక భారీ సక్సెస్ఫుల్ సినిమా తీయటం కదా హీరోతో అఖిల్తో. కాబట్టి అది సాధించటం కోసం ఒక అడుగు వెనక్కి వేసినా తప్పు లేదనుకున్నాను నేను. అంటే అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు ప్రాజెక్టు పట్ల. ఆ కాన్ఫిడెన్స్తో వేసిన వెనకడుగు కాబట్టి అభిమానులు ఏమీ నిరుత్సాహపడక్కర్లేదు. ఇది 2-3 రకాలుగా కలిసి వచ్చే అంశమే.
ప్రమోషన్ వైపు నుంచి కలిసి వచ్చే అంశం, దాంతోపాటు సినిమా వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినప్పటికీ అనే అవకాశం తను తీసుకున్నాడు ఇప్పుడు నాగార్జున. మీరు అడిగిన టైం నేను ఇచ్చాను అని రేపు పొద్దున్న ఈయన అనొచ్చు వాళ్ళు. అదే మాకు టైం ఇవ్వలేదు అనే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా తను తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది టీం మీద. ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు ప్రాపర్ రిలీజ్ టైంకి కంటెంట్ని డిజైన్ చేసి థియేటర్లో ప్రేక్షకుల నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేలాగా చేయాలి. ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టారు ఇప్పుడు. కాబట్టి ఈయన రిలాక్స్ అయిపోయాడు డేట్ చెప్పి రిలాక్స్ అయిపోవడం కాకుండా ఇక నుంచి ప్రమోషన్ మొదలుపెట్టేసి విగరస్గా కొన్ని ఇంటర్వ్యూలు, దాంతోపాటు కొంత కంటెంట్కి సంబంధించిన ఇన్ అండ్ అవుట్స్ అదే జనాల్లో ఒక వస్తాయండి. ఇక టీజర్లు, ట్రైలర్లు అన్నీ ఉంటాయి కదా, మొదలవ్వాలి, పాటలు అన్నీ మొదలవ్వాలి. నిజానికి యాక్చువల్గా పెద్ద సినిమా వలన ఇది డ్రాగ్ అవుతూ వచ్చింది అనేది అప్పటి వరకు ఉన్న అభిప్రాయం. ఇది పెద్ద అనేది వాళ్ళు చివరికి వస్తారు, మంత్ ఎండింగ్కి వస్తారు అనుకున్నప్పుడు ఇది ముందుకెడుతుంది అనే అభిప్రాయం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు హ్యాపీగానే ఉంది వాతావరణం. సోలో రిలీజ్ లాగానే చూడాలి నిజానికి 26 ఇచ్చినప్పటికీ. కాకపోతే 19 2-3 సినిమాలు ఉన్నాయి. దాంతోపాటు ఆ టైంకి కూడా 1-2 ఉన్నాయి. జూలై 10కి కూడా ఉన్నాయి. పెద్దగా ఏమీ కనపట్లేదు అక్కడ. అంటే నాగేశ్వరరావు గారి మనవడు సినిమా ఇది. దీనికి పోటీగా ముందు రోజు కృష్ణ గారి మనవడు వస్తున్నాడు కదా. ఓకే శ్రీనివాస్ మంగాపురం ఉంది కదా, శ్రీనివాస్ మంగాపురం. ఆ సినిమా మీద వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు వాళ్ళు కూడా. అజయ్ భూపతి కదా డైరెక్టర్, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంటు, దాని తాలూకా ఎఫెక్టు ఆడియన్స్ మీద ఉంది. అందుకని రెండూ పక్కన అవుతాయి. కృష్ణ గారి మనవడి సినిమా, నాగేశ్వరరావు గారి మనవడి సినిమా పక్కన రావడం, అభిమానులు హడావిడి, అది ఆ హడావిడి మధ్య ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ కనుక క్రియేట్ అయిపోతే నాగార్జున గారి అబ్బాయి సినిమాకి అది మూవ్ ఆన్ అయిపోతుంది. ఒక సక్సెస్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ అన్వేషణలోకి వెళ్ళిపోతాడు తను. అదే ఆ సక్సెస్ ఈ సినిమా నుంచి కొట్టుతామనే కాన్ఫిడెన్స్తో అయితే వాళ్ళు ఉన్నారు. చూడాలి ఈ పోటీలో ఏది విజయం సాధిస్తుంది అనేది చూడాలి. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా జనాలు అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్జిబిటర్ల నుంచి వాంటింగ్ ఉంది. మీరు 2-3 సినిమాలు వేసినా మేము చూసుకుంటాం, కంటి పాపల్లా చూసుకుంటాం అంటున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ ఆశలు కొంతమేరకు తీర్చింది, కానీ ఇంకా కావాలి. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కొంత హోప్ పెట్టుకునే సినిమాలే వస్తున్నాయి. మరీ జనవరి నుంచి దాకా ఉన్నంత డ్రై పీరియడ్ అయితే ఇప్పుడు లేదు. కొంచెం బెటర్ పరిస్థితికి వస్తుంది. ఇదే నెక్స్ట్ ఇయర్ కూడా మూవ్ ఆన్ అయిపోతే కొంత వాళ్ళు ఈ పర్సంటేజీలు, గొడవలు వీటి నుంచి బయటపడి, అంటే జూన్ 30కి ఒక పాజిటివ్ డెసిషన్ ఎలాగో వస్తుంది ఛాంబర్ నుంచి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ గొడవ కూడా ఉండదు. సినిమాని ప్రాపర్గా ప్రమోట్ చేసుకుని మంచి ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు ఇప్పుడు. అతనికి అఖిల్కి కనుక ఈ సినిమా హిట్ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా ఇంకో సినిమా మొదలు పెట్టేస్తారు వాళ్ళు అన్నపూర్ణ నుంచి. ఆ వేగం పెంచే సినిమా కావాలని అయితే కోరుకుందాం మనది. లెనిన్. వాళ్ళ అన్న కూడా 100 కోట్ల సినిమా చేశాడు మొన్న. తండేలు కళ్ళ నీరింది. ఆయన కళ్ళ తీరింది. వాళ్ళ నాన్నది కూడా ఒకటి ఉన్నట్టుంది 100 కోట్ల సినిమా. ఇప్పుడు 100వ సినిమా ఉంది. 100వ సినిమా కోసం కసరత్తు. అది సంక్రాంతికి అంటున్నారు. సంక్రాంతి అనేది కలిసి వచ్చిన ఇది వాళ్ళకి. సోగ్గాడు చిన్న కనుక కొన్ని సినిమాలు పడ్డాయి. అవును, కాబట్టి సంక్రాంతి అయితే బెటరు అనే దీంతో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమానే. అదే చూద్దాం ఏంటో మరి, అది ఇంకా బయటికి రాలేదు, గోప్యంగా ఉంచారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా అనేది అయితే బయటకు వచ్చేసింది.